బీఆర్ఆర్ లోకల్ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కోవూరు, కావలి, నెల్లూరు 3 నియోజకవర్గాల పరిధిలో 15 మండలాల్లోని రైతుల ఆర్థిక అభివృద్ధికి షుగర్ ఫ్యాక్టరీ ఎంతగానో తోడ్పాటిచ్చింది. ఎన్నికైన పాలక వర్గాలు లేకుండా చేసి అధికారుల పాలనలోకి తెచ్చిన గత ప్రభుత్వాల నిర్వాహకంతో ఫ్యాక్టరీ మూతబడింది. మూతబడిన నాటి నుండి ఫ్యాక్టరీ తెరిపించాలని చెరకు రైతుల సంఘం ఆందోళన చేస్తోంది. గత 20 సంవత్సరాల నుండి ప్రతి ఎన్నికల సమయంలో అప్పటి అధికార ప్రతిపక్ష నాయకులు తాము అధికారంలోకి వస్తే సహకార రంగంలోనే ఫ్యాక్టరీని తెరిపిస్తామని వాగ్దానాలు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో విలువైన ఫ్యాక్టరీకి చెందిన 124 ఎకరాలను కారు చౌకగా కొట్టేయాలని ప్రయత్నం చేశారు. చెరకు రైతుల సంఘం ఆ ప్రయత్నాలను ఆపు చేస్తూ న్యాయస్థానాలలో ఉత్తర్వులు తెచ్చింది. 2019లో జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చి అమలు చేయలేదు. 2024 ఎన్నికల్లో చంద్రబాబు అధికారంలోకి రాగానే ఫ్యాక్టరీ తెరిపిస్తానని హామీ ఇచ్చారు. అమలు చేయకపోగా ఫీజిబిలిటీ లేదని ఫ్యాక్టరీని ఏపీఐఐసికి అప్పగించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ప్రకటన చేశారు. దీనిపై భవిష్యత్ కార్యాచరణ కోసం 24వ తేదీ షుగర్ ఫ్యాక్టరీ ఆవరణలో జరిగే సదస్సులో షేర్దారులు, రైతులు, ఫ్యాక్టరీ అభివృద్ధి కోరే వారందరూ పాల్గొనాలని విలేకరుల సమావేశంలో పాల్గొన్న నాయకులు కోరారు. 24వ తేదీ జరిగే దానిలో ఆల్ ఇండియా చెరకు రైతుల సంఘం ప్రధాన కార్యదర్శి రవీంద్రన్, రాష్ట్ర చెరకు రైతుల సంఘ కార్యదర్శి సూర్యనారాయణ మరియు జిల్లా నాయకులు పాల్గొంటారని తెలియజేశారు. చెరకు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి గండమరపు శ్రీనివాసుల ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో చెరకు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బెల్ల రఘురామయ్య, రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పి శ్రీరాములు, రైతు సంఘ నాయకులు సుబ్బారావు, జి శేషయ్యబాబు, జానకిరామ్, విజయ్, పెద్దన్న, అప్రోజ్, హరి, సురేష్ తదితరులు పాల్గొన్నారు. పునరుద్ధరిస్తారని చెప్పాడు, ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు కొంతకాలం కొనసాగించారు, ఆయన వెళ్ళిపోయారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాగ్దానం చేసింది, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తామని చెప్పిన ప్రభుత్వం ఈరోజు ఈ ఫ్యాక్టరీని ఏపీఐఐసికి అప్పచెప్పి అక్కడ మేము పరిశ్రమలు నెలకొల్పుతామని చెప్తున్నారు. ఈ 124 ఎకరాల విస్తీర్ణంలో ఉండబడే ఈ ఫ్యాక్టరీ ఆవరణం ఈరోజు మార్కెట్ వాల్యూ ప్రకారం 650 కోట్లు విలువ చేసేటటువంటి సాధారణమైన మార్కెట్ వాల్యూ. దీన్ని మేము ఎందుకు వద్దు అని వ్యతిరేకిస్తున్నాము మా సంఘంగా అంటే కారణం ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఇప్పటికే 36,000 ఎకరాలు ఏపీఐసికి అప్పగించి వారు ఆ 38,000 ఎకరాలని యజమానులుగా తీసుకున్న వాళ్ళు ఏ ఫ్యాక్టరీలు పెట్టకుండా అవి మైదానాలు అడవులుగానే మిగిలిపోయి ఉన్నాయి. 38,000 ఎకరాల్లో ఈ ప్రభుత్వం ఎలాంటి పరిశ్రమలు పెట్టకుండా ఇంత విలువైన టౌన్కి అతి సమీపంలో ఉన్న అపారమైన వనరులు కలిగిన 10,000 మందికి బ్రతుకు తెరువు చూపించే ఈ ఫ్యాక్టరీ ఆవరణం మీద ప్రభుత్వం కన్ను పడింది అని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల దిశగా మాటలు చెప్తుందే కానీ అడుగులైతే వేయటం లేదనేది మా అభిప్రాయం. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే కోవూరు షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరించాలనేది మా పాయింట్. ఎందుకు పునరుద్ధరించాలనంటే 10,000 మందికి జీవనోపాధి చూపిస్తుంది అనేది ఒక నమ్మకం. రెండో నమ్మకం ఏంటంటే ఈ ఏరియాలో 10,000 ఎకరాలు చేరుకేయడానికి రైతులు సిద్ధంగా ఉన్నారు. రహదారులు సక్రమంగా ఉన్నాయి, నీరు పుష్కలంగా ఉంది, అదేవిధంగా పెన్నా నది తీరాన ఉంది, సిటీకి అతి సమీపంలో ఉంది. ఇన్ని వనరులు కలిగి దాదాపు 12 మండలాలకి అందుబాటులో ఉండే ఈ అపురూపమైనటువంటి షుగర్ ఫ్యాక్టరీని ఈరోజు ఏపీఐసికి అప్పగించాలనే మాట కరెక్ట్ కాదు అని మేము అనుకుంటున్నాము. 200 కోట్లు ఖర్చు పెట్టినట్టయితే ఇప్పుడుండే ప్రభుత్వానికి పెద్ద లెక్క కాదు. దాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం, బాధ్యత పాలకుల మీద ఉంది. ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే
ప్రశాంత్ రెడ్డి మీద ఈ బాధ్యత ఉంది అని ఈ కోవూరు జిల్లాలో కోవూరు ప్రాంతంలో ఉండే రైతులందరూ కూడా నమ్మకంగా ఉన్నారు. కాబట్టి ఈ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఫ్యాక్టరీని పునరుద్ధరించే దిశగా ఓ ప్రయత్నం చేస్తూ, రెండో అంశంగా 124 ఎకరాల విస్తీర్ణం ఉంది కాబట్టి అందులో ఇంకా ఆగ్రోసైడ్ అంటే రైతుల అవసరాల నిమిత్తం ఏదైనా ప్రోడక్టులు పెట్టి చేస్తే కూడా బాగుంటుంది అనేది కూడా మా అభిప్రాయం. వాళ్ళు ప్రతి ఎన్నికల సందర్భంలో ఎవరు వచ్చినా మేము అధికారంలోకి వస్తే ఫ్యాక్టరీ తెరిపిస్తామని వాగ్దానాలు చేస్తున్నారు. వాగ్దానాలు అయితే అమలు చేయాలి, అమ్మకానికి మాత్రం ప్రయత్నాలు చేశారు. వాళ్ళు 2 సార్లు కూడా రైతు సంఘాల తరఫున స్టేజ్ ఆడటం కూడా జరిగింది. ఇప్పుడు మళ్ళా ఏపీఐసీకి ఇస్తామంటున్నారు. ఇచ్చే సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కార్మికులకు ఇవ్వాల్సిన 23 కోట్ల రూపాయలు మా రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది, మిగతాదంతా ప్రభుత్వం ఏపీఐసీకి ఇస్తుంది, ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్తున్నారు ఆయన. దీంట్లో పూర్వపరాలు కూడా అందులో రైతాంగం అంతా ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇది వాస్తవంగా అమలు జరిగేది కాదు. ఎందుకంటే 2022 సెప్టెంబర్న 109 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 5 చెరుకు ఫ్యాక్టరీకి రిలీజ్ చేసింది ఖర్చుల కోసం. దాంట్లో నెల్లూరు జిల్లాకు సంబంధించి 22 కోట్ల రూపాయలు ఇస్తూ కార్మికుల బకాయిలన్నీ కూడా చెల్లించేదానికి అవకాశం ఇస్తూ లోన్ తీసుకుని మీరు ఆ కార్మికుల బకాయిలు చెల్లించండి, జీతాలు చెల్లించండి, ఎస్క్రేషియో చెల్లించండి కార్మికులకి అని అప్పుడు 2022లో ఇచ్చిన జీవో సర్కులర్ ఇది రిలీజ్ చేస్తే ఆర్డర్ కూడా ఇచ్చారు. అయితే కార్మికులకి ఇవ్వాల. కార్మికులకి ఎప్పుడు ఇదే ఆశ చూపిస్తున్నారు. కార్మికులేమో కోర్టుకు పోయి న్యాయం కోసం పోకుండా వీళ్ళు నమ్ముకొని ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు కార్మికులకి మేము ఇస్తామని ప్రకటిస్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఆ ఇస్తామన్నది ముందు రిలీజ్ చేసి తర్వాత ఏం మాట్లాడినా బాగుంటుంది. మంచి ప్రకటన చేస్తారు కాబట్టి ముందు కార్మికులకి ఇవ్వాల్సినటువంటి జీతాలు అన్ని కూడా బకాయిలు ఇవ్వాలని రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. అదే సందర్భంలో ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో తోడ్పడినటువంటి షుగర్ ఫ్యాక్టరీని మళ్ళా పునరుద్ధరించి ఇక్కడ రైతాంగం గతంలో ఎంతో లాభపడ్డారు ఈ ఫ్యాక్టరీ వల్ల. మళ్ళా పునరుద్ధరించి రైతులకు తోడ్పడాలని, ఈ ప్రాంత నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, ఆ ఫ్యాక్టరీ మీద 10,000 కుటుంబాలు బాగుపడతాయి కాబట్టి మీరు ఆలోచించి పునరావృతం చేసి ఎంత 300 కోట్లు 400 కోట్లు ఖర్చు పెడితే ఫ్యాక్టరీ వస్తుంది. ఆ మిగతా స్థలంలో ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ పెట్టుకుంటే అనేక మందికి ఉద్యోగాలు వస్తాయి. అంటే వాస్తవంగా ప్రభుత్వం సహకార రంగంలో ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలన్నా, నిజంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెందాలన్నా ఆ పని చేయడం మేలైన విషయం అని మేము భావిస్తున్నాం. అందువల్ల ఇవన్నీ కూడా చర్చించేదానికి రైతాంగం అంతా 24వ తేదీ షుగర్ ఫ్యాక్టరీ ఆవిడ రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.